Hello students, in this video I will explain how to design a sequence generator circuit using shift register to obtain a sequence of bits. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ ని జనరేట్ చేయాలి అంటే యూస్ చేసేటువంటి సర్క్యూట్ సీక్వెన్స్ జనరేటర్ సర్క్యూట్. దాన్ని ఎలా డిజైన్ చేయాలో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, యూజింగ్ షిఫ్ట్ రెజిస్టర్స్. అంటే ఇక్కడ యూస్ చేసేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే షిఫ్ట్ రెజిస్టర్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాను. అంటే డేటాను షిఫ్ట్ చేసుకుంటూ ఈ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ ని జనరేట్ చేయటం ఎలాగో చూద్దాం. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ది number of flip-flops required to use this shift register to produce the sequence. ఓకే, సో ఈ సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి అంటే మనకి షిఫ్ట్ రెజిస్టర్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం జనరేట్ చేస్తాం. కాబట్టి ఈ షిఫ్ట్ రెజిస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని షిఫ్ట్ రెజిస్టర్ అంటారు. సో ఈ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోవాలి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఈ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ వెళితే దాన్ని రెజిస్టర్ సర్క్యూట్ అంటారు. దీనిలో రైట్ షిఫ్టింగ్, లెఫ్ట్ షిఫ్టింగ్, రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి, షిఫ్టింగ్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనం యూజ్ చేస్తుంది రొటేట్ రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ నేను చూజ్ చేసుకోబోతున్నాను. ఓకే, రొటేట్ రైట్ షిఫ్టింగ్ అంటే ఏంటి? లాస్ట్ దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి మరలా ఇక్కడ ఇన్పుట్గా వచ్చేస్తుంది అనమాట, రొటేషన్ జరుగుతుంది. అలాగే ఫస్ట్ది సెకండ్కి, సెకండ్ థర్డ్కి, ఇలా రైట్ సైడ్ షిఫ్టింగ్ జరుగుతుంది. దీనిలో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ ఎన్ని కావాలో ఫస్ట్ థింక్ చేయాలి. ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి అంటే హియర్ దెర్ ఇస్ వన్ ఫార్ములా, ఎల్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n-1. ఓకే, అంటే ఎల్ అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఉన్నాయో అంటే లెంత్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటారు. ఎల్ మీన్స్ లెంత్ ఆఫ్ ది సీక్వెన్స్ మీన్స్ నంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద గివెన్ ఇన్పుట్ సీక్వెన్స్. మనం ఏ సీక్వెన్స్కి అయితే జనరేట్ చేయాలనుకుంటున్నామో సర్క్యూట్ని, అక్కడ అన్ని బిట్స్ అంటే ఎల్ ఈక్వల్ టు 15 ఇక్కడ. ఓకే, 15 బిట్స్ డేటా నేను తీసుకున్నాను కాబట్టి ఎల్ ఈక్వల్ టు 15. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 15 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n-1. దీన్ని 16 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 16 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2^4 అని రాయొచ్చు కదండి. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి నాకు ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి? n అంటే నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ రిక్వైర్డ్, కాబట్టి n ఈక్వల్ టు 4 వచ్చేస్తుంది. అంటే నేను షిఫ్ట్ రిజిస్టర్లో యూస్ చేయాల్సిన ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చేసి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేయాలి. అందుకనే ఆ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని ABCD అని తీసుకున్నాను. ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేసి ఇప్పుడు మనం ట్యాబులర్ ఫామ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏ క్రింద ఇచ్చినటువంటి ఈ 15 బిట్స్ సీక్వెన్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేసి డేటాని ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చినటువంటి గివెన్ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ 15 బిట్స్ని ఏ కింద ఫస్ట్ ప్లేస్ చేశాను. ఓకే, ఏ అనే ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చాను. అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ సిరీస్లో ఉంటాయి కదండి. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ అప్లయింగ్ ద గివెన్ ఇన్పుట్ సీక్వెన్స్ టు ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏ. ఇది ABCD ఫ్లిప్ ఫ్లాప్స్ అనుకుంటున్నాను నేను. ఏకి ఎవ్రీ టైం నేను మొత్తం కంప్లీట్ 15 బిట్స్ సీక్వెన్స్ అప్లై చేసేసాను. ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ షిఫ్టింగ్ అంటే షిఫ్ట్ రెజిస్టర్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్, సర్క్యులర్ రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయబోతున్నాను నేను. సో ఈ టాప్ లో ఉన్నటువంటి బిట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదండి, ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ బికి వచ్చినప్పుడు, ఎందుకంటే క్లాక్ పల్స్ ఇస్తాం కదా, షిఫ్ట్ రెజిస్టర్ అంటే క్లాక్ పల్సెస్ ఇచ్చినప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ బిట్ వచ్చేసి ఏదైతే స్టార్ట్ చేశానో 1 అనేది తీసుకున్నాను అనుకోండి. సపోజ్ క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, అంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ అవుట్పుట్టే ఇక్కడ మనకి బికి ఇన్పుట్ అవుతుంది కదా. ఇన్పుట్ అయినప్పుడు క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది రైట్ షిఫ్టింగ్. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క డేటా అనేది రైట్ షిఫ్టింగ్ లో బికి 1 బిట్ ప్లేస్ వదిలేసి నెక్స్ట్ నుండి రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ లెఫ్ట్ మోస్ట్ ఏమవుతుంది అంటే ఎంప్టీ అవుతుంది. ఈ లెఫ్ట్ మోస్ట్ ఎంప్టీ అయినప్పుడు ఆ లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ లో
ఇక్కడ మనకి లాస్ట్ బిట్ ఉంటుంది కదండి, ఈ లాస్ట్ బిట్ అంటే లాస్ట్ బిట్ వచ్చేసి ఇలా ప్లేస్ అవుతుంది. ఫీడ్బ్యాక్ ద్వారా మనకి ప్లేస్ అవుతుంది. అలాగే సేమ్ బి నుండి మళ్ళా సి ఫ్లిప్ ఫ్లాప్కి ఎలా వెళ్తుంది, ఈ సి మొత్తం సీక్వెన్స్ అనేది చూపిస్తున్నాడు. మళ్ళీ సికి వెళ్ళేటప్పుడు రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ కాబట్టి టాప్లో ఉన్నది ఇక్కడికి వస్తుంది, ఇక్కడిది ఇక్కడికి మూవ్ అవుతుంది. రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా 1 బిట్ డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ బిట్ ఏదైతే బిలో ఉందో దట్ గోస్ టు సి, ఓకే, యాజ్ ఏ ఫస్ట్ బిట్. ఓకే, నెక్స్ట్ డి కూడా సేమ్ సిని రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ చేసి అన్ని బిట్స్ సీక్వెన్స్ని రాశాను. తర్వాత సిలో లాస్ట్లో ఉన్నటువంటి బిట్ ఫస్ట్ బిట్ ఆఫ్ ది డి ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. ఓకే, ఇలా మనం సీక్వెన్స్ జనరేట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ సీక్వెన్స్ జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటి యొక్క కరెస్పాండింగ్ డెసిమల్ ఈక్వివలెంట్స్ రాశాను. ఎందుకు రాశాను అంటే రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏబిసిడిలో మీరు చూసినట్లయితే మినిమం నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చేసి 4 కంపల్సరీ కావాలి. కానీ నాట్ ఓన్లీ 4, ఇంకా ఎక్కువ కూడా మనకి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. అది ఎప్పుడుంటుంది అంటే కాంబినేషను సపోజ్ ఏబిసిడికి ఫస్ట్ కాంబినేషన్ 1, 1, 1, 1 తీసుకున్నాను. ఈ 1, 1, 1, 1 అనే కాంబినేషను ఇంకా ఎక్కడైనా సరే రిపీట్ అయిందా? ఒకవేళ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్‌ని యాడ్ చేసుకోవాలి. అంటే ఈ అనే ఫ్లిప్ ఫ్లాప్‌ని కూడా నేను ఇన్ అడిషన్‌గా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎవ్రీ అంటే కాంబినేషన్‌ని నేను చెక్ చేసుకోవాలి. ఏబిసిడికి 15, నెక్స్ట్ 7 వచ్చింది, నెక్స్ట్ 3 వచ్చింది. ఇలా 7 అనేది ఇంకెక్కడన్నా ఉందా చెక్ చేసుకోవాలి. ఈ జీరోస్, వన్స్‌తో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి నేను అందుకని ఈజీగా ఉంటుందని వన్స్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క షిఫ్ట్ రెసిస్టింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క ఈక్వలెంట్ డెసిమల్స్ రాసేసాను. ఇప్పుడు ఈక్వలెంట్ డెసిమల్స్ నంబర్స్ చూసుకుంటే రిపీటెడ్ నంబర్స్ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేస్తే ఎక్కడ కూడా మనకి రిపీట్ అయినటువంటి నంబర్స్ ఉండలేదు. అంటే ఈ ప్రాబ్లంలో లేదు, ఈ సీక్వెన్స్‌లో. లేదు కాబట్టి ఇంక నేను నెక్స్ట్ ఇంకొక ఎక్స్‌ట్రా ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని స్టేట్స్ కూడా అంటే ఆల్ ది ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్స్ షుడ్ బి యూనిక్ అన్నమాట. అంటే ఒకసారి 1, 1, 1, 1 వచ్చింది, నెక్స్ట్ 0, 1, 1, 1 వచ్చింది, నెక్స్ట్ 0, 1, 1 ఇలా డిఫరెంట్‌గా వచ్చినాయి కాబట్టి ఆల్ ది స్టేట్స్ ఇన్ ద షిఫ్ట్ రిజిస్టర్ షుడ్ బి యూనిక్ అయినాయి. కాబట్టి నో నీడ్ టు యాడ్ వన్ మోర్ ఫ్లిప్ ఫ్లాప్ టు దీస్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో మనకి మాక్సిమం ఎన్ని సరిపోయినాయి అంటే ఇప్పుడు ఏబిసిడి దీస్ ఆర్ ఎనఫ్ టు డిజైన్ ది సీక్వెన్స్ జనరేటర్. వన్స్ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఫిక్స్ అయిపోయిన తర్వాత సీక్వెన్స్ రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్‌తో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి అంటే, ఈ ప్రాసెస్ జరగాలి అంటే మనం ఒక సర్క్యూట్‌ని డిజైన్ చేయాలి. సర్క్యూట్‌ని డిజైన్ చేయాలి అంటే కంపల్సరీ ఎక్కడైనా సరే కాన్సెప్ట్‌లో మనకి బూలియన్ ఫంక్షన్స్ అనేవి కావాల్సిందే. బూలియన్ ఫంక్షన్ ఏదర్ ఎస్ఓపి ఫార్మ్ అవ్వచ్చు లేదా పిఓఎస్ ఫార్మ్ అవ్వచ్చు. అది మన ఇంట్రెస్ట్. ఓకే, ఈ బూలియన్ ఫంక్షన్ రావాలి అంటే కంపల్సరీ మనకేం కావాలి, ఒక అవుట్‌పుట్ అనేది ఉండాలి. ఇవి 4 ఇన్‌పుట్స్ మనకి కదండీ! ఈ ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను అవుట్‌పుట్ చేయబోతున్నాను. అంటే ఫైండ్ ఔట్ చేయబోతున్నాను. అవుట్‌పుట్ ఏమొస్తుంది ఇక్కడ మనకి అంటే ఫీడ్‌బ్యాక్ లూప్ అనేది కనుక్కోబోతున్నాం మనం. ఓకే, అంటే ఈ ఫీడ్‌బ్యాక్ లూప్ అనే దాన్ని ఎఫ్‌తో నేను డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఫీడ్‌బ్యాక్ లూప్. సో, ఈ ఫీడ్‌బ్యాక్ లూప్ కూడా ఎలా వస్తుంది? జస్ట్ డి నుండి, ఓకే, డీని మళ్ళా సేమ్ రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయండి. సేమ్ ఆపరేషన్ చేస్తే ఇప్పుడేమవుతుంది, ఇవన్నీ ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడికొచ్చేస్తుంది. నెక్స్ట్ 1 బిట్ డౌన్‌వర్డ్ అవుతూ వెళ్తాయన్నమాట. సో, ఇవన్నీ ఇక్కడికొస్తుంది, ఇవన్నీ ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ వచ్చేసి 0, అగైన్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ దిస్ ఈజ్ 0, అగైన్ 0, 1, 1, 0, 1 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్‌గా మనం ఇంతకుముందు ఏదైతే చేసామో ఇక్కడిదొచ్చేసి సేమ్ మీకు పైకి ప్లేస్ అవుతుంది. ఓకే, ఎక్కడికి ప్లేస్ అవుతుంది? ఇక్కడ మనకి
ఎంటీ ప్లేస్ ఉంది కదండి, ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ప్లేస్ అవుతుంది కాబట్టి ఇది 0 అయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనే దానికి అవుట్పుట్ కనుక్కున్నాం. ఈ ఫీడ్బ్యాక్ని బట్టి మనకి సీక్వెన్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది చూద్దాం. ఫైనల్ అవుట్పుట్ జనరేషన్ అనమాట. సో ఇప్పుడు మనకు దీనికి ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే కంపల్సరీ కే మ్యాప్ అనేది వేసుకోవాలి. దేనికి? ఫైనల్ అవుట్పుట్ వేరియబుల్కి కే మ్యాప్ వేసుకోవాలి. మరి ఎన్ని వేరియబుల్ కే మ్యాప్ వేసుకోవాలి? ఎలా తెలిసిద్ది? ఇక్కడ మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఇక్కడ ఏబిసిడి అంటే 4 ఇన్పుట్స్ ఉన్నాయి. కాబట్టి నేను 4 వేరియబుల్ కే మ్యాప్ వేసి సింప్లిఫై చేయాలి అనుకుంటున్నాను. ఇలా మనం 4 వేరియబుల్ కే మ్యాప్ అనేది ఈ ఫైనల్ అవుట్పుట్ అంటే ఫీడ్బ్యాక్ దానికి వేసుకోవాలి. ఎక్కడెక్కడైతే మనకి వన్స్, జీరోస్ ఉన్నాయో దీని యొక్క వన్స్, జీరోస్ అంటే ఈ యొక్క కరెస్పాండింగ్ మిన్ టర్మ్ నంబర్స్ ఉన్నాయి కదండీ! ఈ మిన్ టర్మ్ నంబర్స్‌ని బట్టి దాని యొక్క కరెస్పాండింగ్ పొజిషన్స్‌లో జీరోస్ అండ్ వన్స్ ప్లేస్ చేశాను. అన్నీ ప్లేస్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి అన్‌యూజ్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. అన్‌యూజ్డ్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ మనకి టోటల్ 15 బిట్స్ అంటే డెఫినిట్‌గా మనకు అన్‌యూజ్డ్ స్టేట్ ఉందనే కదా అర్థం. సో ఇక్కడ మనకి 0తో స్టార్ట్ అవ్వాలి. ఒరిజినల్‌గా అయితే 15 కదా! కానీ 0 అనేది మిస్ అయింది. అంటే ఇక్కడ మీరు కే మ్యాప్‌లో కూడా చూస్తే అన్నీ ప్లేస్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి బాక్స్ ఏంటంటే ఒక బాక్స్ మిగిలిపోయింది ఇక్కడ. దీన్ని నేను డోంట్ కేర్‌తో ఫిల్ చేసుకుంటున్నాను. ఓకే. సో డోంట్ కేర్‌తో ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రూపింగ్ చేసేద్దాము. గ్రూపింగ్ చేసేటప్పుడు వెరీ సింపుల్ కదా! అంటే డోంట్ కేర్ అవసరమైతే యూజ్ చేసుకోవాలి. అదర్‌వైజ్ మనం వదిలేసేయొచ్చు. ఈ 4ని ఒక గ్రూప్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ 4ని ఇలా ఒక గ్రూప్ చేసేసాను. ఇప్పుడు నేను ఫైనల్ సింప్లిఫైడ్ ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నాను. ఇది ఎస్ఓపిలో రాస్తున్నాను. ఎందుకు? నేను వన్స్‌ని గ్రూప్ చేశాను కాబట్టి ఎస్ఓపిలో రాయాలి. అలా కాకుండా సపోజ్ నేను పీఓఎస్‌ని రాయాలి అనుకోండి. అప్పుడు నేను జీరోస్‌ని గ్రూప్ చేసి పీఓఎస్ ఫార్మ్ రాయాలి. మన ఇష్టం అండి. సర్క్యూట్ డిజైన్ అనేది ఎస్ఓపి అవ్వచ్చు, పీఓఎస్ అవ్వచ్చు. ఏదైనా సరే మనకి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి ఈ సీక్వెన్స్ మనకి జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ఎస్ఓపి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సింప్లిఫైడ్ ఎక్స్‌ప్రెషన్ తీసుకుంటే ఇక్కడ హారిజాంటల్‌గా ఈ 2 రోస్‌లో ఉంది. ఈ 2 కాలమ్స్‌లో ఉంది. ఇక్కడ కాబట్టి ఏ డాష్ ఉంది. ఏ డాష్ నెక్స్ట్ ఇలా చూస్తే డి ఉంది. సి ఈజ్ మిస్సింగ్. బి అండ్ సి ఆర్ మిస్సింగ్. సో ప్లస్ నెక్స్ట్ ఈ గ్రూప్‌లో తీసుకోండి. ఈ గ్రూప్‌లో తీసుకుంటే మనకి ఇక్కడ ఈ 2 రోస్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 రోస్‌లో మనకి ఏ అనేది కామన్ ఉంది. బి ఈజ్ మిస్సింగ్. ఈ రెండిట్లో చూస్తే డి డాష్ అనేది కామన్ ఉంది. సి ఈజ్ మిస్సింగ్. కాబట్టి ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఇలా వచ్చింది. దీన్ని ఇంకొంచెం సింప్లిఫైడ్‌గా రాస్తే ఎక్స్‌ప్రెషన్ విల్ బి ఏ ఎక్స్‌క్లూజివ్ ఆర్ విత్ డి అనేది ఫైనల్ ఎక్స్‌ప్రెషన్ అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ సింప్లిఫైడ్ ఎక్స్‌ప్రెషన్. ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్‌ని మనం సర్క్యూట్ డయాగ్రామ్‌లో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఫైనల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. సో ఫైనల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాము అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్‌ని డ్రా చేయాలి ఫస్ట్. సో 4 ఫ్లిప్ ఫ్లాప్స్‌ని డ్రా చేస్తూ నెక్స్ట్ దీనికి ఈ యొక్క అంటే ఏబిసిడి అంటే మీనింగ్ ఏంటి? అవుట్‌పుట్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్ అంటే క్యూఏ అని అర్థం. క్యూఏ, క్యూబీ, క్యూసీ, క్యూడీ లాగా. సో దీన్ని కొంచెం నీట్‌గా డ్రా చేద్దాం మనము. Here you can see this is the diagram with the help of the shift resistor having 4 flip-flops. Okay, DA, DB, DC, DD and QA, QB, QC, QD. ఓకే, ఇక్కడ మనం ఏబిసిడి అని తీసుకున్నామంటే అర్థం అవుట్పుట్ ఎక్కడ వస్తుందంటే మనకి క్యూఏ, క్యూబీ, క్యూసి, క్యూడి దగ్గర వస్తుంది కదా. సో ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే జనరేట్ అవ్వాలి అంటే మన యొక్క సీక్వెన్స్ మన ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇలా ఫీడ్బ్యాక్ వస్తుంది కదండి ఎవ్రీ టైమ్. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది ఎక్కడ నుండి ఎలా వెళ్తుంది అనేది తెలియాలి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఏఎక్స్ఆర్డి అన్నాను అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యూజ్ చేయాలి నేను. ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి క్యూఏ నుండి క్యూడి నుండి
కనెక్షన్స్ ఇవ్వాలి. అంటే దీస్ ఆర్ ద ఇన్పుట్స్ ఫర్ దిస్ ఎక్స్ఆర్ గేట్. ద అవుట్పుట్ ఇస్ ది ఎఫ్. ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ లూప్. సో ఈ అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఇనిషియల్ స్టేజ్కి వెళ్ళాలి. అంటే ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే బిగినింగ్ పొజిషన్. బిగినింగ్ పొజిషన్ ఆఫ్ ది షిఫ్ట్ రిజిస్టర్ ఎక్కడ ఉంటుందండి? ఫస్ట్ రిజిస్టర్లో ఉంటుంది. ఎందుకంటే షిఫ్ట్ రైటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆల్వేస్ ద ఇన్పుట్ షుడ్ బి అప్లైడ్ టు ది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి అప్లై చేస్తేనే ఇక్కడ నుండి లూప్స్ అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ని కంపల్సరీ అవుట్పుట్ తీసుకొచ్చేసి ఇక్కడ మనకి డిఏకి కనెక్ట్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ది సీక్వెన్స్ generator using shift register to obtain the sequence of the given data bits. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్లీజ్ వాచ్ the whole concept completely, okay, and try to understand and take your own sequence of the bits and practice so many examples. Okay, then you will get the గుడ్ నాలెడ్జ్ ఆన్ దిస్. ఓకే, ఒకవేళ కానీ ఇక్కడ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ కాన్సెప్ట్లో ఏదైనా సరే నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో మనకి ఎక్కడ కూడా అంటే రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోలేదు. అదే రిపీట్ అయితే మనకి ఫ్లిప్ ఫ్లాప్ అనేది తీసుకుంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్తో నేను ఇంకొక అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like and share, and please click on the bell icon too. Thank you.